అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు దస్తావేజీ లేఖరిగా పనిచేస్తున్న రావూరి వీర వెంకట సత్యనారాయణ బుజ్జిబాబు గారు. నమస్కారం. ఆనాటి నుండి ఈనాటి వరకు ఏదైనా సమస్యను ప్రజలకు చైతన్యాన్ని కలిగించడానికి లేదా నాయకులని మేల్కొల్పడానికి ఒక గేయాన్ని రచించడం, ఆ గేయాన్ని చైతన్యం రప్పించడం కోసం పాడడం, ఇలా ఒక జానపద రూపంలో లేదా ఒక గేయ రూపంలో ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఇప్పుడు మన రావూరి బుజ్జిబాబు గారు తనకొచ్చిన ఓ చిన్న సమస్యను ఒక గేయ రూపంలో రచించారు. ముందు ఆ గేయంని విందాం, తర్వాత దాని వెనక ఉన్న సమస్య ఏంటో ఆయన చెప్తారు. నమస్కారం. జీవో 396 రద్దు చేయాలి, దస్తావేజుల లేఖర్లకు న్యాయం జరగాలి. జీవో 396 రద్దు చేయాలి, దస్తావేజ లేఖర్లకు న్యాయం చేయాలి. మా కొట్టే నిర్ణయం మార్చుకోవాలి, మా కుటుంబాలకు మీరే కాపాడాలి. మా కొట్టే నిర్ణయం మార్చుకోవాలి, మా కుటుంబాలను మీరే కాపాడాలి. ఓ ప్రభుత్వమా మా నాయకులారా, ఓ ప్రభుత్వమా మా నాయకులారా, మా గోడు వినండి, మా మాట వినండి, మా గోడు వినండి, మా మాట వినండి. జీవో 396 రద్దు చేయాలి, దస్తావేజ లేఖర్లకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. 3 లక్షల మంది ఆశలతో న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. 3 లక్షల మంది ఆశలతో న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. మా కడుపు నింపే దారిని చూపండి, మా కడుపు నింపే దారిని చూపండి. మా భవిష్యత్తుకు వెలుగులు నింపండి, మా భవిష్యత్తుకు వెలుగులు నింపండి. మేము ప్రభుత్వానికి వ్యతిరేకము, ప్రభుత్వానికి వ్యతిరేకము కానీ కాదు, కానీ కాదు. ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు సాగుదాం, ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు సాగుదాం. మాకు జరిగే అన్యాయానికి నిరసన పలుకుదాం. ఓ ప్రభుత్వమా మా నాయకులారా, ఓ ప్రభుత్వమా మా నాయకులారా, మా గోడు వినండి, మా మాట వినండి. జీవో 396 రద్దు చేయాలి, దస్తావేజు లేఖర్లకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. భూమి హక్కుల కోసం బ్రిటిష్ గవర్నమెంట్ 1865లో ప్రారంభించింది. భూమి హక్కుల కోసం బ్రిటిష్ గవర్నమెంట్ 1908లో యాక్ట్ తెచ్చింది, మనకు యాక్ట్ తెచ్చింది. ఏళ్ళ తరబడి సేవలందించాం, ఏళ్ళ తరబడి సేవలందించాం. నమ్మకముతో వృత్తిని చేశాము, నమ్మకముతో వృత్తిని చేశాము. దస్తావేజు లేఖర్ల లైసెన్సులు పునరుద్ధరించాలి, పునరుద్ధరించాలి. ఓ ప్రభుత్వమా మా నాయకులారా, మా గోడు వినండి, మా మాట వినండి, మా గోడు వినండి, మా మాట వినండి. జీవో 396 రద్దు చేయాలి, దస్తావేజు లేఖర్లకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. మా స్వరం శాంతి స్వరం, మా పోరాటం న్యాయం కోసం. మా స్వరం శాంతి స్వరం, మా పోరాటం న్యాయం కోసం. ప్రజలకు ప్రభుత్వానికి వారధి మేము, ప్రజలకు ప్రభుత్వానికి వారధి మేము. నమ్మకానికి మేము మారు పేరు, నమ్మకానికి మేము మారు పేరు. ఆస్తుల భద్రతకు భరోసా మేము, ఆస్తుల భద్రతకు భరోసమాము. తప్పులు లేని దస్తావేజులు చేయిస్తాము, తప్పులు లేని దస్తావేజులు చేయిస్తాము. కష్టపడి బ్రతుకుతున్న మా కుటుంబాలు ఇక
ఇకపై రోడ్డుకొచ్చే జీవితాలు, కష్టపడి బతుకుతున్న మా కుటుంబాలు, ఇకపై రోడ్డుకొచ్చే జీవితాలు, జీవాలు రద్దు చేసి కాపాడండి, జీవాలు రద్దు చేసి కాపాడండి. లైసెన్సులు ఇచ్చి నిబంధనలు పెట్టి, లైసెన్సులు ఇచ్చి నిబంధనలు పెట్టి, తప్పు చేసే వారి లైసెన్స్ రద్దు చేసే ప్రణాళికను రూపొందించండి, అవినీతిని అరికట్టండి. ఓ సోదరా, ఓ సోదరి, ఓ సోదరా, ఓ సోదరి, న్యాయ పోరాటం చేద్దాం రండి, న్యాయ పోరాటం చేద్దాం రండి. రాష్ట్ర సంఘానికి పిలుపు రావాలి, రాష్ట్ర సంఘానికి పిలుపు రావాలి. రద్దు చేయాలి జీవోను, రద్దు చేయాలి, రద్దు చేయాలి జీవో, రద్దు చేయాలి. ఓ ప్రభుత్వమా, మా నాయకులారా, మా గూడు వినండి, మా మాట వినండి, మా గూడు వినండి, మా మాట వినండి. జీవో 396 రద్దు చేయాలి, దస్తావేజ లేఖలకు న్యాయం చేయాలి. జీవో 396 రద్దు చేయాలి, దస్తావేజ లేఖలకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. ఓకేనండి, ఇది విప్లవం కాదు, ఇటు జానపదం కాదు అన్నట్టుగా రెండు రకాలని మిళితం చేసి చాలా బాగా థ్యాంక్ యూ అండి. సంగీతం రాదు మాకు, ఏదో పాడే కొంచెమైనా అనుభవం లేకుండా ఇంత పాడరు, కానీ ఏదో చెప్తున్నారు ఫోన్లే. అసలు ఏంటి సమస్య, ఏంటి ఈ సమస్య ఏంటంటే, ఎప్పటి నుంచో మేము దస్తావేజ లేఖలకు బతుకుతున్నామండి. నాకులాగా 3 లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో. అందరూ ఏంటంటే చేస్తున్న పని ఒకసారిగాను ప్రైవేటీకరణ, అదే ఈ కేంద్రాలకు, ఈ సేవా కేంద్రాలు కాక పెడతా అన్నారు. అదే ఫ్రంట్ ఆఫీస్ పెట్టి ఎవరైనా దస్తావేజ్ పట్టుకెళ్ళి అతనికి ఇస్తే వాళ్ళు అన్ని పీడిఎఫ్లో కొట్టి మళ్ళీ దానికి తయారు చేసే దాంట్లో ఉంటుందండి. అక్కడ ఇంకా మీ పని ఉండదు, మీకు పని కోల్పోతారు. అంటే వీళ్ళు మీ పని పోదు, మీరు ఉంటారు అని అంటున్నారు. కానీ నా మాత్రం అండి, వాళ్ళు తయారు చేసుకుని వీళ్ళని వెళ్ళిపోంటారు బాబు అంటారు. ఏంటంటే మాకు ఇది తప్ప ఏదో పని మాకు రాదు, చేయలేము కూడా. అసలు దీని మీద ఎంతమంది ఆధారపడి ఉంటారు? ఇలాగా ఇంచుమించు సుమారుగా మా పెద్దలు చెప్పిన మాటను బట్టి 3 లక్షల మంది ఉన్నారని మా సంఘం ప్రెసిడెంట్ వాళ్ళు చెప్పారండి. 3 లక్షల మంది అంటే వాళ్ళ వెనకాల కుటుంబాలు ఎంతమంది ఉంటారు, ఎంతమంది బాధపడతారు? దీనికి యూనియన్ ఏమైనా ఉందా? ఉన్నాయి, సంఘాలు ఉన్నాయండి. ఏ ఊరికి ఆ ఊరి సంఘాలు ఉంటాయి. ఎక్కడ ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ సంఘంలో ఉంటే ఎప్పుడైనా ఇబ్బంది వస్తే మన ఇలాంటివి ఇచ్చినప్పుడు పోరాడడానికి ఉపయోగపడుతుందండి. అంటే ఈ లేఖరి ఊరికొచ్చి ఎంతమంది ఉండొచ్చు? ఒకళ్ళని ఏదో లిమిట్ ఉందా? లేదు, ఊరికి 1-2 ఉంటారు, ఒకసారి 4 ఉంటారు, ఒకసారి ఉండకపోవచ్చు. కానీ అందరూ కలిసి లేఖలు రాస్తారు తప్ప, దస్తావేజులు రాస్తారు తప్ప లేఖరు గారు ఇంకోటి ఏది చేయలేము కదా. కానీ బయట వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు పెడతానంటున్నారు. వాళ్ళు అవగాహన లేని జ్ఞానంతో ఇది చేసేసిన తర్వాత లీగల్గా పనిచేయదండి. అంటే ఇలా లోకల్ వాళ్ళకైతే అన్నీ తెలుస్తాయని. లోకల్ అని కాదు, లోకల్ కాదు, ఇది ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు మనం పెద్దలు నేర్పిన విధానం బట్టి వీళ్ళు ఆనాటి నుంచి ఉన్న వ్యవస్థ ఇది ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఉంది. అది దాన్ని భూమి హక్కుల కోసం ఇది వచ్చింది. ఇలా మనం దాన్ని పొడిగించుకుంటూ లీగల్గా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఇప్పుడు మీకేం పర్లేదు, మీ పని మీదే వాళ్ళ పని వాళ్ళదని చెప్తున్నారు ప్రభుత్వం. కానీ అని చెప్పి ఏదిని ఒక లిఖితపూర్వకంగా లేదు, ఏమని ఒక మాట మరికి మాట అంతే 396 రద్దు చేయాలి. అసలు మెయిన్ అది మేము దానికోసం పోరాడుతున్నాం. అంతే, రద్దు చేయట్లేదు, ఏమవుతుంది మీ పని మీరు చేసుకోండి అన్నారు. ఎందుకంటే తెలివితేటలో మళ్ళీ ఏమన్నారంటే మా పెద్దలతోటి అలా కదండి, విమానాశ్రయాలు ఉన్నాయి కదా, ఫస్ట్ 26 జిల్లాలు అన్నారు. తర్వాత ఏమో విమానాశ్రయం 6 ఉన్నాయి, 6 దిక్కులనే పెడతాం ఈ కేంద్రంలో, ఎన్ఆర్ఐ వాళ్ళు ఉంటారు కాబట్టి అని చెప్పి అన్నారు. అదే ఉండదు, అలా పెట్టి మెల్లిమెల్లింగా పరక నేర్చుకుని వీళ్ళని గంటేస్తారు ఉద్దేశంలో మాకు కనపడుతుంది. అంటే రాసి వచ్చి కదా లిఖితపూర్వకంగా. ఇప్పుడు ఆ ప్లేస్లో ఉంటుంది, మీరే చేసుకుంటారు బాబు. ఇప్పుడు మేమేమో చలనాలు ఉన్నాయి, ఎంత ఉంటే అంతే ఉంటుంది కదా. మేము కష్టపడి చేసుకుంటున్నాం, ఇది వృత్తి మాకు ఇదే, ఇది లేకపోతే మేము బతకలేం. చాలా పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి. మీరు ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఇందులో? నేను 5 సంవత్సరాలు చేస్తున్నానండి. ఇంతకు ముందు హైదరాబాద్ జాబ్ చేసేవాడిని అండి. జాబ్ చేస్తే ఇక్కడికి వచ్చి నేను ఇది ఎన్నుకుని చేసుకుంటున్నాను. చాలా బాగా ఉంది. అందులో కూడా మనల్ని మెచ్చుకుంటూ మనం కూడా నలుగురికి ఉపయోగపడేలా చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి దీనివల్ల మాకు వీళ్ళు వచ్చిన కాడి నుంచి మాకు భయం పట్టుకుంది. మాకు అసలు ఏంటి, ఎలా బతకాలి ఏంటి.
ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా తప్పు చేసాం అనుకోండి, మాకు లైసెన్స్ ఇచ్చి ఆ లైసెన్సు ఏదైనా తప్పు చేస్తే రద్దు చేసే విధానంగా ఒక ప్రణాళికని పెట్టి చేస్తే బాగుంటుంది కదండి. ఇప్పుడు మేమేమో కొంతమంది మీ వాళ్ళు తప్పులు ఉన్నాయని అంటున్నారు, తప్పులు ఉంటే కఠినంగా శిక్షించాలి. కానీ ఇప్పుడు ఎవరో తీసుకొచ్చి పెట్టి ఫ్రంట్ ఆఫీసులో ఇది వ్యాపారం కింద అయిపోతుంది. ఇప్పుడు పెరుగుతుంది, ఇంప్రూవ్మెంట్ పెరిగిపోతుంది. మేము కూడా చేస్తున్నాం, ఎవరు దస్తావేజులు రాసేవారు, తర్వాత ఏమో ఇప్పుడు టైప్ చేస్తున్నారు, తర్వాత మళ్ళీ 2.0 వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇంకేది వచ్చినా మేము చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. లోన చేయవలసిన పనులన్నీ మా లేఖలు చేస్తున్నారండి. మొత్తం చేసిన తర్వాత వెళ్ళి ఇచ్చింది, మేము వెళ్ళి ఒక 1000 ముద్ద నొక్కితే అయిపోతుంది, 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు మాకు ఇది జీవోని తెచ్చి మాకు ముప్పులాగా ఉంది, మాకు చాలా భయంగా ఉందన్నమాట. ఓకే అండి, మీ సమస్యను ప్రభుత్వానికి చేరవేయడానికి ఒక జానపద గేయ రూపంలో పాడి మీ సమస్యను విన్నవించుకున్నారు. సో మీ సమస్య కూడా సాల్వ్ అవ్వాలని కోరుకుంటూ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి కొంచెం విలువైన సమాచారాన్ని కూడా మాకు ఇచ్చారు. మీరు మా స్టూడియోకి విచ్చేసినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. మరో ఎపిసోడ్లో మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు గంగా టీవీ నెట్వర్క్ ఛానళ్ళు 4: గంగా టీవీ తెలుగు, ఈవెంట్స్, ప్రమోషన్స్, న్యూస్. గంగా టీవీ స్టూడియో, ఇంటర్వ్యూస్, డాన్స్ క్లాసెస్, కామెడీ స్కిట్లు, వంటింటి చిట్కాలు. గంగా టీవీ హరివిల్లు, మీ పిల్లల ప్రతిభను గుర్తించి విద్యతో పాటు ఆటపాటలను మీకు ప్రతిబింబంలో చూపించే ఒక వేదిక గంగా టీవీ ఓం ఛానల్. పూర్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పలు ఆలయాల స్థల పురాణాలు. గంగా టీవీ నెట్వర్క్ 4 ఛానళ్లలో మీ వ్యాపార ప్రకటనలను ఒకే రేటుకు